హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలం ఆఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి, వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. సో ఫ్రెండ్స్, మేమైతే వచ్చేసి ఇది క్రిస్టమస్ రోజు వీడియో అనమాట. యాక్చువల్గా క్రిస్టమస్ రోజు గుడిబండ వెళ్దాను అనుకున్నాం మా ఊరు. కాకపోతే అక్కడ 4కి అయిపోయిందంట, అంటే ఎర్లీ మార్నింగ్ 4కి. ఇంకా మేము లేచేసరికి చాలా టైం అయింది ఆ రోజు. ఇక వద్దులే అని అక్కకు ఫోన్ చేసి అయిపోయింది ప్రేయర్ అంటే అయిపోయింది రాజీ, కరెక్ట్ టైంకి అయిపోయిందని. కొంచెం వర్షం వచ్చింది అన్నమాట, లేట్ అయిద్దేమో అని అనుకున్నా కానీ అంత లేట్ ఏం కాలేదు. ఇక మేము చిన్నగా లేచాం, ఇంకా మా మనసు కూడా ఏమీ బాగాలేదు. ఎందుకనంటే ఇంకా ఒక్కరోజు ఆగిపోతే ఇల్లు ఖాళీ చేసేయాలి, ఆ టెన్షన్ నా మైండ్లో రన్ అవుతుంది అనమాట. సరే ఇక ఏమోలే పోనీలే, ఇక మంది కాదుగా, ఇంకా అంతే, ఇంకా మనకు నచ్చినా నచ్చకపోయినా ఇంక అంతే చేసేయాల్సిందేలే అని ఇక అనుకుంటూ అలానే ఉండిపోయి, ఇంకా మా ఆయన ఇంకా నేనున్నా అలానే ఉంటా అనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఇంకా బయటికి తీసుకెళ్తా పదా. టిఫిన్ కూడా తినలేదు ఆ రోజు. అసలుగా వచ్చేసి టైం 10:30. మేము లేచి బ్రష్లు చేసేసరికి కొంచెం టైం కూడా చాలా ఓవర్ అయిపోయింది. ఇంకా బయట తినొద్దాంపా అని వెళ్ళాం. ఎక్కడ వరకు తీసుకెళ్ళాడంటే టిఫిన్కి రామాపురం అడ్డ రోడ్డు అంట, మరి అది చాలా దూరం ఫ్లైఓవర్ మీద. అక్కడ వరకు తీసుకెళ్ళాడు కానీ ఆ రోజు వాళ్ళు కూడా క్రిస్టియన్స్ అట్టుంది, వాళ్ళు టిఫిన్ బండి పెట్టలేదు. మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు అనమాట. వెనక్కి తీసుకొచ్చి ఇక్కడ టిఫిన్ సెంటర్ దగ్గరికి టిఫిన్ తీసుకుని నాగార్జున హోటల్కి ఎదురుగా ఉంటుంది, అనంతగిరి రోడ్డు. అయితే ఇంకా మా వదినకు ఫోన్ చేసాం అనమాట, కరుణగిరి అన్న విజయవాడ అని వెళ్దాం, గుందల చాలా ఇదిగా ఉంది, ఏం బాగాలేదు మనసు అని అంటే, సరేలేరా వెళ్దానని ఓకే అని చెప్పేసింది. ఇంకా మేము ఒక్కలం వెళ్ళకుండా మాకు తోడుగా మా వదిన వాళ్ళతో ఇంకా అత్తమ్మ వాళ్ళని కూడా తీసుకెళ్దానంటే, అత్తమ్మ లక్కీని తీసుకొని ఆల్రెడీ చర్చికి వెళ్ళిందంట. ఏ ఊరు, ఖమ్మం దగ్గర ఏదో చర్చి అన్నది, గుర్తులేదనమాట నాకు. ఇంకా మేమే బయలుదేరిపోయాం. ఈ గ్యాప్లోనే నేను వెళ్ళి టకటక చికెన్ కర్రీ చేశాను అనమాట. చికెన్ కర్రీ అటు రైస్ పెట్టేసి ఇటు చికెన్ ఉండే, ఆ వీడియో తీద్దాను అనుకున్నా కానీ ఫుల్ హడావిడి. ఎందుకంటే వాటర్ అంటే వేడి నీళ్ళు పెట్టి మా పిల్లలకైతే స్నానం చేయించా, ఎందుకంటే లేట్ అవుతుంది కదా, అందుకోసం చెప్పేసి ఇద్దరికి ఒకేసారి చేయించా. బాగా వేడి నీళ్ళు కాగబెట్టి ఇద్దరికి ఒకేసారి స్నానాలు చేయించి వాళ్ళకి కొత్త బట్టలు అయితే వేసాను అనమాట. మా హ్యాపీ కార్డ్కి షర్టు ప్యాంటు ఇంకేం ఫ్రాక్ వేసేసా. మా హ్యాపీ కార్డ్ బట్టలు కూడా చాలా నచ్చినాయి నాకైతే. నేను వేసిన ఫ్రాక్ వచ్చేసి మా అక్క తీసుకుంది అనమాట. మళ్ళీ రోడ్డు చూడండి ఎంత బాగుందో, కొత్త ఫ్లేవర్ కదా, చాలా ముచ్చటగా ఉంది చూడడానికి. అందుకోసం చెప్పేసి వీడియో తీసుకున్నా. చాలా తీసా కానీ కట్ చేసా వీడియో మొత్తం, ఎందుకంటే మీకు బోరింగ్గా ఉండకూడదు కదా, అందుకోసం చెప్పేసి. ఇంకా మా వదిన అయితే ఇంకా మేము ఇన్స్టా రీల్స్ అవి ఇవి చాలా తీసుకున్నాం. మేము ఇలా ఎప్పుడు వెళ్తూనే ఉంటాం కానీ ఇలా ప్రత్యేకించి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే ఎప్పుడు అనుకోకుండా వెళ్తాం, ఇప్పుడేమో అనుకొని వెళ్ళాము. మా వదిన నేను బ్యాక్ సీట్లో ఇద్దరం కూర్చొని ఎన్ని వేషాలు వేసామో మాకే తెలుసు. ఈ టైం పాప పడుకుంది నాకు, అయినా సరే ఇంకా వీడియోస్ మాత్రం ఆపను, ఎందుకంటే నా పనే అదే అనమాట. ఎక్కడికైనా బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇంకా ఫోన్ పట్టుకుని అలానే ఉండిపోతా. ఇక మా పాప అయితే పడుకుంది. మా పాప ఫ్రాక్ వచ్చేసి ఇదే అండి, చూడండి. దాని మీద మ్యాచింగ్ గాజులు కూడా తీసుకున్నా. అవి 70 రూపీస్ అంటే 100 చెప్పి 70కి ఇచ్చింది. పాప గాజులే అంత ఉంటే వామో మావి ఎంత చెప్పేటోళ్ళు. ఇంకా నేనైతే అసలు ఏ షాపింగ్ చేయలేదు. ఆ షాపింగ్ వీడియో కూడా ఉండే, అప్లోడ్ చేద్దాను అనుకున్నా కానీ వాయిస్ అయితే ఇవ్వలేదు. దానికి ఇస్తా ఖచ్చితంగా. కాకపోతే నాకు క్రిస్టమస్ది ఇది మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం కాబట్టి ముందు ఈ వీడియో అయితే వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేద్దామనేసి అప్లోడ్ చేశా. ఇది చాలా రోజులు అవుతుంది కానీ ఇంకేం చేస్తాం, మాకు ఇల్లు షిఫ్టింగ్కి వాటికి పనులు హడావిడే పడిపోయి వాయిస్ ఇవ్వలేదు. చూసారు కదా ఎంత కష్టంగా ఉంటుందో వాయిస్. ఇన్ని రోజులు టైం పట్టింది అనమాట నేను వాయిస్ ఇవ్వడం. వీడియోస్ తీయడమే కాదు వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేయడం కూడా చాలా కష్టం. మొత్తానికైతే కరుణగిరి వెళ్ళాం. ఇదే స్టార్టింగ్ పాయింట్ అనమాట. అంటే మెయిన్ గేట్ని చూడవచ్చు, కాకపోతే అటు మొత్తం రష్గా ఉంది. మా కారు ఇటే ఆగింది కాబట్టి మేము ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోయాము. ఇక నేను మా వదిన చూడండి వీడియోస్ తీసుకుంటున్నా. ఆమె పని చేస్తుంది, నేను నా పని. పాప అయితే లేచింది. ఇంకా మా వారు అలా ఫస్ట్ అయితే ఎంటర్ అయిపోయాం. నడుచుకుంటూ వెళ్తున్నాం చర్చిలోకి. అప్పుడు అయిపోయింది అట్టుంది ప్రేయరు. మేము అనుకున్నాం ఇక్కడ కూడా అయిపోయే ఉంటుందిలే అనుకున్నాం యాక్చువల్గా. సరే ఏం కాదులే అయిపోయినా సరే ఇక అలా తిరిగేసి వద్దామని అనుకున్నాం. పోయేసరికి పాస్టర్ గారు వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఇంకా మేము వెళ్ళి మామూలుగా ప్రార్థన చేసుకున్నాం. ఫస్ట్ వెళ్ళగానే మోకరించి ప్రార్థన చేసుకొని ఇంకా ఆ తర్వాత ఇంకా చిన్న చిన్న ఫొటోస్ మా చిన్న తల్లిని అక్కడ ఇక్కడ కూర్చోబెట్టి అక్కడ సెటప్ చేశారనమాట. పశువుల పాక, ఇంకా ఏమంటారు క్రిస్టమస్ ట్రీ, అవన్నీ చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. చాలా పెద్ద చర్చి.
ఇంతమందిని చూడడం కూడా ఇదే ఫస్ట్. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా ఎవ్వరు ఉండరు అనమాట. మేము అటు ఇటుగా టైంలో పోతాం. అంటే ఇంకా చెప్పా కదా దగ్గర పట్ల ఉంటుంది. మాకు ఎప్పుడైనా చూడాలి ఎటైనా వెళ్ళాలి అనిపిస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడికి వేస్తే. ఎందుకంటే మన బడ్జెట్లో అంటే మాకున్న బడ్జెట్లో మేము వెళ్ళడానికి ఇదే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ప్రేయర్ చేసుకున్నట్టు ఉంటుంది, మనసుకు కూడా హాయిగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి అక్కడికి వెళ్తాం. ఇక మా పాప చూడండి, పాప లేచింది. నేను పడుకొని లేచేసరికి కోదాడలో పడుకున్నా ఇక్కడ తీసుకొచ్చారని అన్నట్లు చూస్తుంది అనమాట. ఇక్కడ చెట్లు నాటారు. నాకు భలే కనిపించింది, నాటేసినట్టే వేసారనమాట. ఇక పశువుల పాక యేసు ప్రభు వారు అలా అనమాట. ఇక్కడ కూడా అసలు గబాలని కూర్చుంటుంది, మేము కూర్చోబెట్టకపోయినా. అవి ఓన్లీ కడ్డీలే. పాపం చిన్న చిన్న పిల్లలు అయితే కింద పడుతున్నారు కూడా. కానీ ఇది మాత్రం పోయి చూడండి, మట్టసంగా ఎవరో పిలిచినట్టుగానే పోయి చుట్టంలాగా కూర్చుంది. నాకైతే నవ్వు వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా బాగా ఆడిపిస్తున్నారు. ఎట్లయినా క్రిస్టియన్స్లో కొంచెం తగ్గింపు, మాట్లాడడం, మంచితనం భలే అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినప్పుడు. ఇక సో అలా అన్నమాట. ఇంకా చూడండి, ఇక్కడైతే మొత్తం పెద్ద క్రిస్మస్ ట్రీ అనమాట. భలేగా అనిపించింది నాకైతే. పక్కన నిలబడి ఫోటో కూడా దిగాను, కానీ అది సరిగ్గా రాలేదు. ఎందుకంటే అందరూ మనం జనమున దగ్గరికి వెళ్ళాం కదా, ఇక అలానే ఉంటుంది. మనం ఫొటోస్ తీసుకుంటున్నామని వాళ్ళు ఆగరుగా. ఇక అలా జనం వస్తూనే ఉన్నారు, పోతూనే ఉంటారు. సరే ఇంకా మనం వద్దులేని ఇంకా మేమైతే పిల్లల్ని ఫొటోస్ తీసుకున్నాం ఇక్కడే అనమాట. ఈ యాక్చువల్గా శారీ వచ్చేసి ఇది కట్టుకున్నాను అనుకుంటున్నారు, వేరే శారీ ఉండే. నేను అసలు క్రిస్టమస్కి ఈసారి షాపింగే చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ లేదు నాకు, అందుకోసం చెప్పేసి అసలు చేయలేదు. ఇచ్చాడు చాలా మనీ ఇచ్చాడు. ఏది ఆ రోజు 24వ తారీఖు బోనక్క షాపింగ్ చేస్తుంది అనమాట మా అక్క. నువ్వు కూడా తీసుకోపోని డబ్బులు ఇచ్చాడు, కానీ ఎంతైతే ఇచ్చాడో అందులో ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి మిగతాయి మొత్తం ఇచ్చేసా అనమాట. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, అందుకోసం చెప్పేసి ఇవ్వలేదు. ఎందుకంటే ఇకంతా ఏదైనా చెప్పుకుంటే తీరిపోయేది కాదు, అందుకోసం చెప్పేసి చెప్పట్లేదు. మీరు ఇల్లే కదా మారేది, ఏమంత పెద్ద ఆలోచనలు ఉండేలే అనుకోవచ్చు. కాకపోతే ఎవరి బాధ వాళ్ళు తెలిసి. షిఫ్టింగ్ అంటే మామూలు విషయం కాదు. నాకైతే అసలుకి వారం రోజుల దాకా మనిషినే కాదు. నాకు హెల్ప్గా అక్క అమ్మ వాళ్ళు ఎవరైనా వస్తారు, కానీ ఈసారి ఉర్మిళక్క బోనక్క డ్యూటీలోనే ఉంటారు. మిగిలింది అమ్మ దుర్గక్కే అనమాట. వీళ్ళిద్దరూ వస్తే ఓకే. కాకపోతే ఏం జరిగిందంటే ఇంకా అది నెక్స్ట్ వీడియోలో చెప్తా, ఆ రోజు అసలు ఏం జరిగింది అనేది. ఇల్లు షిఫ్ట్ అయ్యాక చూడండి, ఇక్కడైతే పాప నిల్చుంది. అక్కడ లైటింగ్ వేశారు. ఇది పోయి నిల్చోగానే లైటింగ్ వేశారు. అంటే కరెంటు పోయి కరెంట్ వచ్చింది. యాక్చువల్గా రాగానే అసలుకి ఏందో సంతోషపడుతుంది అన్నమాట మనసులో. అర్థం కావట్లేదు కానీ ఏంది అసలు ఇంతమంది జనం ఉన్నారు అని. చాలా హడావిడిగా ఉందిలేండి, ఎందుకంటే అప్పుడే కదా ప్రేయర్ అయిపోయింది. అందరు ఎటోళ్ళు అటు వెళ్తున్నారు. ఇంకా హ్యాపీ ఆడైతే హ్యాపీని ఇంతవరకు చూపించలేదు. రెడీ చేసాం మా ఊడిని. చూడండి ఎంత బాగున్నాడు వాడు. ఎట్లా రెడీ చేసినా బాగానే ఉంటాడు. వాడి షర్టు వాళ్ళ అత్తకి నచ్చిందన్నమాట. భలే ఉంది, క్వాలిటీ అంటుంది. ఇంకా మా తల్లి చూడండి ఎలా చేస్తుందో, చిన్న చిన్న షకలు చేసిద్ది. ఈ వీడియో మొత్తం పిల్లలతో మా ఫ్యామిలీతోనే ఉంటుంది అనమాట. ఇంకా మా అత్త వాళ్ళు కూడా వస్తే బాగుండు, కాకపోతే తను మిస్ అయిపోయింది. చాలా ఫీల్ అయిన తర్వాత ఇంకా మేమైతే మా ఆయన మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇంకా నేను ప్రార్థన చేసుకున్నా, అయిపోయింది. వెళ్ళగానే స్టార్టింగ్లో చేయించుకున్నా, ఇప్పుడు ఎండింగ్ అనమాట. మేమే అక్కడ మోకరించి ప్రార్థన చేసుకున్నాం. సరే ప్రార్థన అయిపోయాక ఇంకా వీడియోస్ తీస్తున్నాం. మా పాపను తీస్తున్నా అనమాట. మా వదిన ఎక్కడికి వెళ్ళింది. మా వదిన కోసం నేను సర్చింగ్. ఇంకెట్టకేళ్ళకి మా వదిన పట్టుకొచ్చాం. దొరికింది. ఫోన్ చేయగానే ఇక్కడే ఉన్నా చెయ్యింది. ఇంకా అక్కడ పోయి 2-3 వీడియోస్ తీసుకొని ఇంకా ఖమ్మంలో పార్క్ ఉంటుంది కదా, ఖమ్మంలోనే కదా కరుణగిరి, ఖమ్మం పార్క్ అయితే వచ్చేసాం. అక్కడ ఎన్టీఆర్ గారి బొమ్మ పెద్దది ఉంది, సీనియర్ ఎన్టీఆర్ గారిది. అక్కడైతే కూర్చొని అయితే అన్నం తింటున్నాం. నేను వండుకొచ్చినాయి అనమాట. చికెను, వైట్ రైస్. పర్లేదు బాగుంది. మా ఆయన చేసిండు అనమాట కర్రీ. అంటే నేను తాలింపు వేసి వెళ్తే వచ్చి మధ్య చాలా బాగుంది. ఎట్లయినా చేసిండే కదా మా ఆయన, బాగా చేస్తాడు కర్రీస్. నాన్ వెజ్ ఓన్లీ, వెజిటేబుల్స్ కాదు. ఎక్కడ కూర్చొని తిన్నా కడుపు. నాకైతే అప్పటికి ఆకలి వేసింది. నా బలవంతం మీద ఇక్కడ కూర్చొని, లేకపోతే కార్లోనే కూర్చొని తిందాం అని అంటున్నారు. వద్దొద్దు, కార్లో కంఫర్ట్ ఉండదు. ఎప్పుడైనా సరే నాకు తినేటప్పుడు టీ తాగేటప్పుడు ప్రశాంతంగా ఉండాలన్నమాట. అన్నం అయితే తిన్నాం. అక్కడికి వచ్చేసి మా పాపకు అన్నం పెట్టా, కానీ పాపం జలుబుతో ఉన్నట్టుంది. అంటే ఆ రోజు మొత్తం కూడా చల్లబడి ఉంది, వర్షం వచ్చింది. ఇంకా తనేం తినలేదు. వైట్ రైస్ పెట్టుకుని తిందానని వాళ్ళ అత్త ఏం చేసింది, చికెన్ పీస్ వేసింది అనమాట. అది నోట్లో పెట్టుకుంది, కారం కారం అని వాటర్ తాగింది. మొత్తానికైతే తినేసాం, కానీ చేతులు కడుక్కోవడానికి వాటర్ లేవు మాకు.
వాటర్ తేయడానికి మా మాటినోడు వెళ్ళినట్టే ఉన్నారని మా హ్యాపీ నాన్న మాటిని బాటిల్ ఇచ్చి పంపించాం అనమాట. సరేలేని చిన్న క్యాన్ పట్టుకొని నడుచుకుంటూ వచ్చి ఇక్కడ నిలబడ్డాం కార్ దగ్గర. ఇక్కడ చాలా వాటర్ ఉన్నాయి కానీ అవి కడగడానికి వీలు పడదు, ఎందుకంటే చిన్నపాటి చెరువు అనమాట. ఇంకా అటు ఇటు చేసి ముందుకు పోతే అక్కడ షాప్ ఉంది, లోపల షాప్ ఉంది, మేము చూసుకోలేదు. కాకపోతే అప్పుడే ఓపెన్ చేశారులేండి. ఇంతకుముందు చూస్తే తాళం వేసి ఉంది, తర్వాత ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇంకా అక్కడికి వెళ్ళి 2 బాటిల్స్ వాటర్ బాటిల్స్ కొనుక్కొని చేతులు కడుక్కొని కడుపు నిండా నీళ్ళు తాగి ఇక్కడ బోటింగ్కి అయితే వచ్చాయన్నమాట. ఫస్ట్ ఎక్కుదానంటే భయం వేసింది నాకైతే, ఎందుకంటే నాకు నీళ్ళు అంటే చాలా భయం. అమ్మ చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది, ఏం వద్దులని. అయితే ఎంతమ్మా అని అడుగుతుంటే మనిషికి వచ్చేసి ఇప్పుడు స్పీడ్దేమో 350 అంట 4 మెంబర్స్కి, అంటే స్పీడ్కి పోయి స్పీడ్కి తీసుకొస్తారు స్పీడ్ బోటింగ్. ఇదేం స్లో 15 నిమిషాలంట. ఇది వచ్చేసి 50 రూపీస్ మనిషికి. అక్కడ చూడండి ఎలా తీసుకొస్తున్నాడు, వాళ్ళైతే మొత్తుకుంటున్నారు. మాకే భయం అనిపిస్తుంది చూసేటోళ్ళకి, వామ్మ వీళ్ళు బాగానే చేస్తున్నారు. తర్వాత అయితే నా ఫోన్లో వీడియోస్ ఏం తీయలేదు, ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ కావాలి. 2% ఉన్నప్పుడు వీడియో, ఇదే లాస్ట్ వీడియో నా ఫోన్లో. తర్వాత ఛార్జింగ్ పెట్టుకొని వీడియో తీసుకున్నాం. మిగతా బోటింగ్ వీడియోస్ అన్నీ మా ఆయన ఫోన్లో ఉండే, కాకపోతే ఇంకా అది మొత్తం ఒక రీల్ చేద్దాంలే అని ఇంకా నేనైతే తీయడం లేదనమాట. ఇంకా ఆయన ఫోన్ నుంచి రావాలంటే ఆయన ఫోన్ గ్యాప్ ఉండదు, ఎప్పుడు ఫోన్లు వస్తూనే ఉంటాయి. బయటికి వెళ్తాడు, నాకు గుర్తుండదు, నాకు ఖాళీ ఉన్నప్పుడు ఆయన ఉండడు, అందుకని చెప్పేసి ఇంకా తీయలేదు వీడియోస్. ఇది ఇంకా వస్తూ వస్తూ లకారంలో మా బాబాయ్ అంటే మా ఆయన మామ అనమాట, సొంతం మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. పక్కనే చర్చి ఉంది చూడండి, ఇక్కడ కూడా భలేగా సాంగ్స్ ఉన్నాయి, సందడిగా అనిపించింది నాకైతే అక్కడికి రాగానే. అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొని ఆ బాబాయ్ పిన్నితో మాట్లాడి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాయి అనమాట. రిటర్న్ వచ్చేటప్పుడు చూడండి ఈ వీడియోలు ఊకే అంటే రోడ్ సైడ్ వీడియోలు ఎందుకు తీస్తున్నామంటే చాలా బాగుంది అనమాట. ఇప్పుడు ట్రెండింగ్ ఇవే కదా, ఏదో అంటే కొటేషన్స్ పెట్టడం అవి ఇవి, అందుకని చెప్పేసి మాకు కూడా మంచిగా అనిపించి ఇలా తీసాం వీడియోలు. అంటే కొత్త రోడ్లు కదా మంచిగా ఉన్నాయి తీయడానికి కూడా. ఏమంటారు రేడియో స్టిక్కర్స్ కలర్ఫుల్గా వెలుగుతున్నాయి అనమాట. ఈ ఫోన్లో కనపడట్లేదు కానీ, ఎందుకంటే లైటింగ్ చాలా తక్కువ కదా అందుకోసం చెప్పేసి. కానీ బాగుంది, చూడడానికైనా వెళ్ళడానికైనా పర్లేదు, బాగానే ఉందన్నమాట. అందుకోసం చెప్పేసి వీడియో తీస్తాను. ఇంకా మొత్తానికైతే రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్ ఇంటికి. ఇది నా ఫోన్లోనే వీడియో. ఛార్జింగ్ పెట్టుకున్న ఫోన్లో, కార్లో ఛార్జింగ్ పెట్టుకుంటే ఫస్ట్ స్విచ్ ఆఫ్ అయింది. సరేలే అయితే అయింది, కాబోయింది అని ఇంకా అంతే ఛార్జింగ్ పెట్టేసి ఉంచితే 45% ఎక్కిందనమాట. ఇది రింగ్ రోడ్ అనమాట, టర్నింగ్ అసలుకి ఎంత టర్నింగ్ అంటే వెళ్ళేటప్పుడైతే నేనైతే మా వదిన ఊళ్ళో పడ్డా, నిజంగా నవ్వుకున్నాను చాలాసేపు. మరి అలా తిప్పాడు సడన్గా, నా చేతిలో పాప ఉంది, అలానే పడిపోయా. మా వదిన కూడా నవ్వుతా ఉంది మీద పడంగానే, ఏందిరా మీ నా మీద పడుతుంది పడుకుంటుంది అని జోకులు అవుతుంది అనమాట. అంతే ఉంటుంది మరి, అంత స్పీడ్గా తీసుకుపోయిండు మరి అని అంటున్నా నేను. ఇది వచ్చేసి ఎక్కడో నాకైతే తెలియదు అటు కరెక్ట్గా, నాకు గుర్తుండదు అసలు. ఒక్కసారి పోతే నాకు గుర్తుండదు తెలిసి ఏ ఊరు. నేను 10-15 సార్లు పోవాలి, అప్పుడు రోడ్లు గుర్తు పెట్టుకుంటా. నాకు ఇట్లా రోడ్లు ఊర్లు అస్సలకి గుర్తుండే సావు. మా ఆయన అంటాడు నిన్ను డ్రైవింగ్కి ఇచ్చి పంపించాలి, ఇంకా వాడికి చుక్కలే చూపెడుతున్నా అలా అని అంటాడు. ఇక వస్తూ చెప్పా కదా, మా ఓడి చేతిలో ఒకటి తిప్పేది చూశారు కదా గాలి, దాని ఏదో అంటారు, అవి వీళ్ళ మేనమామ కొడుకు ఏడుస్తున్నా అనమాట. బిడ్డ కొడుకు ఏడుస్తుంటే అప్పుడు హ్యాపీ తీసి ఇచ్చాడు, నీకు ఇంకొకటి కొనిపిస్తాలే అంటే ఇంకా మళ్ళీ 2 తీసుకున్నాడు అనమాట. వచ్చేసి ఢిల్లీ బజార్ దగ్గర తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్, బై బాయ్.